అరే నేను పెట్టే వీడియోస్కి నాకు వచ్చిన సబ్స్క్రైబ్ కౌంట్కి రీచ్కి ఏమైనా సంబంధం ఉందా? ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి. మూవీస్ గురించి డిస్కషన్ ఉన్నాయి, రివ్యూస్ ఉన్నాయి. సో మరిన్ని కంటెంట్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను కూడా చాలా వీడియోస్ చేద్దాం అనుకున్నా కానీ రీచ్ సరిగ్గా లేదు. సో మెల్లమెల్లగా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. అట్లీస్ట్ కొన్ని వీడియోస్ అయినా పుష్ అవుతాయని. హియర్ ఇస్ అ మూవీ ఆఫ్ కూలీ. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు వర్షన్ కూడా అవైలబుల్ గా ఉంది. సినిమా అయిపోయాక నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే పార్ట్ 2 లేదు. లోకేష్ కనకరాజన్ మూవీస్ అంటేనే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. స్టోరీ వైజ్ గా కానీ, స్క్రీన్ ప్లే లో లేకపోతే క్యారెక్టర్స్ లో కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఒక కొత్త యూనిక్ స్టోరీ ప్యాటర్న్ అని ఉంటుంది అట్లీస్ట్. కానీ కూలీ మూవీ ఎందుకు తీశారు, ఏం చెప్పాలనుకున్నారు, అసలు ఏంటో నాకేం అర్థం కాలే. అంటే హీరో డేట్స్ దొరికాయి కదా అని ఏదో సినిమా తీయడం కాకుండా ఒక కంటెంట్ డ్రివెన్ మూవీ లాగా అనిపించలేదు నాకైతే. సరే ఇవన్నీ పక్కన పెడితే స్టోరీ గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక రివెంజ్ యాక్షన్ థ్రిల్లర్. దేవా బెస్ట్ ఫ్రెండ్ అయిన రాజశేఖర్ చనిపోవడంతో తను చనిపోయింది న్యాచురల్ డెత్ కాదని, ఎవరో చంపారని రాజశేఖర్ కూతురైన ప్రీతితో కలిసి ఎవరు చంపారనేది తెలుసుకుందాం అనుకుంటాడు. అయితే వైజాగ్ లో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ కాకుండా స్మగ్లింగ్ చేసే సైమన్ కి రాజశేఖర్ కి లింక్ ఏంటి, ఇంతకీ దయాల్ ఎవరు, ఇలా సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ మీద సినిమా రన్ అవుతూ ఉంటది. చెప్పాలంటే ఇది ఒక రెగ్యులర్ స్టోరీయే, కానీ లోకేష్ హ్యాండిల్ చేయడం వల్ల కొంచెమైన యూనిక్నెస్ రావాలి, లేకపోతే క్యారెక్టర్స్ వల్ల సినిమాలో కొంచెం చేంజెస్ అయినా రావాలి. కానీ అవి ఏం కనిపించవు కాబట్టి మనకు ఒక రెగ్యులర్ మూవీ చూసామనే ఫీలింగ్ వస్తుంటది. యాక్చువల్ గా మూవీ స్టార్ట్ అయినప్పుడు చాలా మంచి ఓల్డ్ బిల్డింగ్ లాగే చూపించారు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ జరుగుతూ ఉంటది. ఇది ఒక చాలా పెద్ద కార్టెల్ లేకపోతే చాలా పెద్ద క్రైమ్ జరుగుతుందని చూపిస్తారు అన్నమాట. ఒక ఎక్స్పెన్సివ్ వాచెస్ ఇట్లాంటివన్నీ స్మగ్లింగ్ చేస్తారు. అది కాకుండా ఇంకేదో చేస్తున్నారు లోపల అని ఒక పెద్ద వరల్డ్ బిల్డింగ్ చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు సైమన్ క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేస్తారు. తర్వాత దయాల్ క్యారెక్టర్ని ఇంకా బాగా ఇంట్రొడ్యూస్ చేశారు. ఎప్పుడైతే దయాల్ ఇంట్రొడ్యూస్ చేసారో అయితే చాలా పకడ్బందీగా ప్లాన్ చేశాడు లోకేష్ అనుకున్నాను నేను. కానీ ఈ క్రైమ్ వరల్డ్ లోకి హీరో ఎంటర్ కావాలి. హీరో ఎంటర్ కావాలంటే ఏం చేయాలి, డైరెక్ట్ కాకుండా సత్యరాజ్ని తీసుకొచ్చి సత్యరాజ్ చైర్ అంటాడు, కూర్చుంటే కాలిపోతారు అంటారు, మళ్ళీ వాళ్ళ కూతురు ఉంటారు, ఏదేదో చెప్పడానికి ట్రై చేస్తుంటాడు. ఈ సత్యరాజ్ క్యారెక్టర్ స్టోరీ లైన్ మొత్తం బిస్కెటే, కాకపోతే అది ఒక యాక్చువల్ పాయింట్, దాని మీద ఇంకొక సైమన్ లేయర్. సో ఇలా మల్టిపుల్ లేయర్స్ ఉన్నాయి కానీ ఎక్కడ కనెక్షన్ ఫీల్ కాలేము. ఎంత యాప్ట్ గా అనిపించదు. దీనికోసం ఇది చేయాలా లేకపోతే దీనికోసం ఇది చేయాలన్న మల్టిపుల్ థాట్స్ వస్తాయి. ఇప్పుడు మనోడు స్మగ్లింగ్ చేస్తున్నాడు, ఏంది హార్ట్స్ స్మగ్లింగ్ చేస్తాడు మనోడు. ఆ హార్ట్స్ స్మగ్లింగ్ ఏందో అర్థం కాదు. అరే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ పోర్ట్ ఏరియాలో ఓడిన హార్ట్ స్మగ్లింగ్ చేస్తాడు, సరే చేసిండు అనుకో, వాళ్ళ బాడీస్ నీళ్ళలో పడేస్తే అయిపోతుంది కదా. కాదంట అలా కుర్చీలను తీసుకొచ్చి వాళ్ళని యాష్ మొత్తం చేసేస్తారు. అది ఏంది చెప్పలేమే కాదు, చెప్పుకోవడానికి టైం వేస్ట్. అంత పెద్ద తుసు కాన్సెప్ట్. పాయింట్ ఏంది, కాన్ఫ్లిక్ట్ రావాలి. నాగార్జునకి రజనీకాంత్ కాన్ఫ్లిక్ట్ రావాలి అంటే మధ్యలో సత్యరాజ్ తీసుకొచ్చి వాని చంపేస్తే వాన్ త్రూ మనోడు పోయి ఆ ఓల్డ్లోకి ఎంటర్ అవుతాడు. అది పాయింట్. ఏమైనా ఉందా అసలు? ఏమీ ఉండదు. ఈ సినిమా మొత్తం లేపింది కూర్చోబెట్టింది ఎవర్రయ్యా అంటే దయాల్ క్యారెక్టర్ యాక్ట్ చేసిన శోభిన్ షహీర్. మనోడు చేసిన యాక్టింగ్ కి, పర్ఫార్మెన్స్ కి ద బెస్ట్ వర్క్ అని చెప్పొచ్చు. రజనీకాంత్ మన శోభిన్ షరీఫ్ సరి ఉంటే సరిపోయేది. మధ్యలో నాగార్జున ఎందుకు, వీళ్ళందరూ ఎందుకు ఉన్నారో నాకు అర్థం కాలేదు. అసలు నాగార్జున స్టోరీ విన్నాడా ఏమో తెలియదు. మధ్యలో ఉపేంద్ర వస్తారు, ఆయన ఏం చేస్తాడో అర్థం కాదు. మళ్ళీ క్లైమాక్స్ లో మన అమీర్ ఖాన్ ఉంటాడు, ఆయన ఎందుకు ఉంటాడో అర్థం కాదు. ఒక పాయింట్లెస్ స్టోరీ, ఒక పాయింట్లెస్ నరేషన్, స్క్రీన్ ప్లే. ఇది లోకేష్ యూనివర్స్ కాకుండా ఉండడం చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఇది నార్మల్ ఎవరు చేసినా తీస్తారు కదా, మన లోకేష్ మార్క్ లేదు సినిమాలో. ఇప్పుడు నా ఒపీనియన్ చెప్తాను, అంటే ఇవి చేంజెస్ చేస్తే సినిమాలో కొంచెం బాగుంటదేమో అనిపించింది నాకు సినిమా చూశాక. ఏంట్రా అంటే యాక్చువల్ గా నాగార్జున వాళ్ళ ఫాదర్ చంపింది ఎవరు, రజనీకాంత్. సో మనోడు ఇంట్రడక్షన్ చేసినప్పుడు స్టార్టింగ్ సైమన్ చూపించినప్పుడే తన నాన్నని చంపినోని కోసం వెయిట్ చేస్తూ, లేకపోతే వాళ్ళ నాన్నని చంపినోని రివెంజ్ ప్యాటర్న్ లాగా స్టార్ట్ అయి ఉంటే బాగుండేది. అప్పుడు ఇంకొంచెం స్ట్రాంగ్ అయ్యింది నాగార్జున క్యారెక్టర్. సో అప్పుడు సత్యరాజ్ అనుకోకుండా చనిపోవడం, మళ్ళీ మన రజనీకాంత్ రావడం, సో ఇద్దరి మధ్యలో కొంచెం ఫేస్ ఆఫ్ అయ్యేది. ఆఫ్ కోర్స్ దయాల్ క్యారెక్టర్ రన్ అవుతున్నా గానీ ప్లస్ ఇంకా నాగార్జున క్యారెక్టర్ కూడా ఫేస్ ఆఫ్ లాగా చూపించుకుంటూ అది ఆ పాయింట్ కూడా కొంచెం ట్రిగర్ ఇవ్వాల్సింది. ఇంకోటి ఏమనిపించింది అంటే నాకు రాజశేఖర్ అంటే మన సత్యరాజ్ క్యారెక్టర్ ని చాలా పొలైట్ గా సాఫ్ట్ గా చూపించారు. అది కాకుండా ఈవిల్నెస్ గా ఉంటే ఇంకొంచెం సెకండ్ హాఫ్ ఇంకా థ్రిల్ ఎలిమెంట్ బాగుండేది. అందరు కనిపించే సత్యరాజ్ వేరు, కానీ తను సైమన్స్ తో కలిసి మాఫియాలో లేకపోతే సమ్ కార్టెల్లో స్మగ్లింగ్ చేస్తున్నాడు అనే పాయింట్ చూపించుంటే ఇంకొంచెం డిఫరెంట్గా వెళ్ళేదేమో స్టోరీ. అక్కడ సైమన్ కి రాజశేఖర్కి పడపోవడం వల్ల చంపారు సంథింగ్ ఇంకోలా పెట్టుంటే, అప్పటిదాకా తన మంచి ఫ్రెండ్ అని చెప్పి మంచి కాజ్ కోసం అనుకున్నాడు, ఇట్లాంటివి కూడా చేస్తున్నాడు అనే కొంచెం ఇంకొక యాంగిల్ వెళ్ళేదేమో స్టోరీ. సో నాకు ఈ 2 చేంజెస్ చేస్తుంటే ఇంకొంచెం మంచిగా అనిపించింది. ఎందుకంటే నాజన లాంటి పెద్ద స్టార్ క్యాస్ట్ ని పెట్టుకొని మా నాన్నని చంపినోడిని ఎప్పుడో నేను చూసాను, నువ్వు గుర్తులేవని క్లైమాక్స్ ఎక్కడో రివీల్ చేస్తే ఏముంటుంది సినిమా. సో చాలా క్యారెక్టర్ సినిమాలో స్కోప్ ఉంది కొంచెం, కాకపోతే స్టోరీ
చేంజెస్ చేసి ఉంటే ఇంకొంచెం మంచిగా ఉండేది. సో సినిమా మొత్తం ఓవరాల్ ఎవర్రా చేసిందంటే దయాలు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ తోపు తురుముంది. సగం సినిమా స్ట్రెచ్ చేసేది దయాల్ క్యారెక్టర్. రిమైనింగ్ క్యారెక్టర్స్ అందరూ వస్తుంటారు పోతుంటారు. ఇంకొంచెం చేంజెస్ చేసున్నా కానీ రాజశేఖర్ క్యారెక్టర్ని డిఫరెంట్గా చూపించినా, లేకపోతే నాజనాని ఇంకొంచెం ఎంగేజింగ్ గా చూపించుంటే రజనీకాంత్ క్యారెక్టర్ ఇంకొంచెం ఎక్కువ. ఎప్పుడైతే విలన్ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ ఉంటుందో ఆ క్యారెక్టర్ని కొట్టాలంటే హీరో ఇంకంత పవర్ఫుల్గా ఉంటాడు అన్నమాట. సో అప్పుడు నువ్వు ఉపేంద్రాన్ని తెచ్చుకో, అమెరికాని తెచ్చుకో, ఎవరు తెచ్చుకున్నా కానీ యాప్ట్గా ఉంటుంది స్టోరీలో. సో నాకు ఎందుకో ఈ చేంజెస్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. సో ఓవరాల్గా లోకేష్ మార్క్ కాదు మూవీ చెప్పాలంటే. లోకేష్ అంత స్టాండర్డ్స్ లేవు. దీనికన్నా లియో 100 times బెటర్. సో ఓవరాల్గా వన్ టైం వాచబుల్ మూవీ.